దేశ రాజధాని ఢిల్లీని స్వైన్ ఫ్లూ మహమ్మారి వణికిస్తోంది. మారుతున్న వాతావరణం పరిస్థితుల్లో ఢిల్లీలో H1N1 కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 8 రెట్లు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ అత్యవసర సమీక్ష నిర్వహించింది. ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఢిల్లీలో స్వైన్ ఫ్లూ పంజా విసురుతోంది. ఇంట్లో ఒక్కరికి వస్తే కుటుంబం మొత్తానికి ఈ వైరస్ పాకుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు దేశ రాజధానిలో 1777 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయానికి కేవలం 229 కేసులు మాత్రమే ఉండగా ఈసారి కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కార్పొరేట్ ఆసుపత్రులకు వచ్చే ప్రతి 20 మంది ఓపీడీ రోగుల్లో దాదాపు 15 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్గా తేలుతూ ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేసుల ఉధృతిపై కేంద్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశం జరిపారు. బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, అవసరమైన యాంటీవైరల్ మందులను సిద్ధంగా ఉంచాలని ఆసుపత్రులను ఆదేశించారు. ప్రస్తుతం వైరస్ కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. తీవ్రమైన జ్వరం, పొడిదొగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన అలసట, కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఈ వైరస్ ప్రభావ లక్షణాలు. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం అస్సలు వద్దని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా యాంటీబయోటిక్స్ వాడకూడదని, వైద్యుడిని సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, చేతులను శానిటైజర్తో తరచూ శుభ్రం చేసుకోవడం, జ్వరం ఉన్నవారు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండడం చేయాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.